హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు టేస్ట్ ఇన్ ట్రెడిషన్. పచ్చళ్ళు పెట్టే ఓపిక, ఇంట్రెస్ట్ ఉండాలే కానీ ఎలాంటి పచ్చడినైనా సులువుగా పెట్టేయచ్చు కదా. మరి సంవత్సరం పాటు నిల్వ ఉండే టమాటా పచ్చడిని చేశాను. తయారీ విధానం చూసేయండి. ముందుగా అయితే ఇక్కడ నేను బాగా పండిన టమాటాలు కాకుండా కొంచెం దోరగా ఉన్న టమాటాలను తీసుకున్నాను. అది కూడా కేజీ తీసుకున్నాను. వీటిని నీటిలో వేసుకొని శుభ్రంగా కడిగేసుకున్న తర్వాత పొడి క్లాత్తో మొత్తం తడిదనాన్ని అంతటినీ కూడా తుడిచేసుకోవాలి. తుడిచేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లో పెట్టుకొని ఒక అరగంట సేపు ఆరబెడితే ఏ చెమ్మదనం ఉన్నా సరే ఆరిపోతుంది. అసలు పచ్చడికి చెమ్మదనం అనేది ఉండకూడదు. ఈ విధంగా ఒక అరగంటకి ఆరిపోయిన తర్వాత టమాటా ముక్కలన్నీ కట్ చేసేసుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా పొడుగ్గా కట్ చేసేసుకోండి. మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఉండే విధంగా కట్ చేసుకోండి. ఈ విధంగా కేజీ టమాటాలను కట్ చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్లోని 1 టీ స్పూన్ పసుపు, అలాగే 150 గ్రాములు కల్లుప్పు లేదా సాల్ట్ అయినా వేసుకోండి. వేసుకొని మొత్తం ఈ టమాటా ముక్కలకి ఉప్పు పసుపు కూడా పట్టే విధంగా కలిపేసుకోవాలి. మీరు ఈ విధంగా కలుపుతూ ఉన్నప్పుడే టమాటాలో ఉన్న రసం అంతా కూడా బయటకు వచ్చి ఉప్పు అనేది కరిగిపోతుంది. ఇప్పుడు ఈ విధంగా కలుపుకున్న ముక్కలని ప్లాస్టిక్ డబ్బాలో కానీ పింగాణీ జార్లో కానీ వేసేసుకోవాలి. ఈ విధంగా వేసేగా చివరగా మనకి వాటర్ కూడా ఉంటుంది. దాన్ని కూడా వేసేసి మూత పెట్టుకొని 3 రోజుల పాటు టమాటా ముక్కలని ఊరనివ్వాలి. అయితే ఊరబెట్టేటప్పుడు ముక్కలని రోజుకొకసారి కింద మీద కలుపుతూ ఉంటే మొత్తం అంతా బాగా కలుస్తుంది. 3వ రోజు మీకు చూపిస్తున్నాను చూడండి. వాటర్ అనేది పైకి తేలి ముక్క అనేది బాగా ఊరింది కదా. ఇప్పుడు ముక్కలలో ఉన్న నీరుని అంతటినీ కూడా ఈ విధంగా పిండేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఈ టమాటా ముక్కలని 3 లేదా 5 రోజుల పాటు ఎండబెట్టుకోవాలి. నాకైతే 5 రోజులకే ఎండింది. ఆ నీళ్లను ఆ విధంగానే ఉంచేయాలి. 5వ రోజు టమాటా నీళ్లు తీసి అందులోని పిక్కలు లేని చింతపండు 150 గ్రాములు వేసుకొని ఒక 5 గంటల సేపు నానబెట్టాలి. ఈలోపు మిగిలిన ప్రాసెస్ చేసుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి అందులో 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసేసి ఫ్రై చేయాలి. అయితే మరి రంగు మారేంత వరకు కాకుండా కాస్త వేడెక్కాక స్టవ్ ఆపేసి పొడి కింద రెడీ చేసుకోవాలి. ఇక్కడ టమాటా ముక్కలు నాకు 5 రోజులకి ఎండాయి అని చెప్పాను కదా. ఈ విధంగా డ్రైగా అయిపోయాయి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్ తీసుకొని అందులో వేసేసుకొని పొడి కింద రెడీ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా కాస్త కోర్స్గా బ్లెండ్ చేసుకున్న దీనిని ఒక ప్లేట్లోకి వేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. 5 గంటలకి చింతపండు నానిపోతుంది. అప్పుడు మిక్సీ జార్లోని ఈ చింతపండు గుజ్జును అంతటినీ కూడా నీళ్ళతో సహా వేసేసుకొని పేస్ట్ కింద రెడీ చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసుకున్న గుజ్జుని కాసేపు పక్కన పెట్టేసుకొని ఇందులోకి కారం యాడ్ చేసుకోవాలి. అయితే కారం అనేది మీ రుచికి తగ్గట్టుగా వేసుకోండి. ఇక్కడ నేను 150 గ్రాముల కారం అనేది వేస్తున్నాను. ఈ కారాన్ని కూడా ఇందులో వేసేసుకొని మిక్సీ పట్టేసుకోవాలి. ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోని ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న టమాటా పొడి, తర్వాత గుప్పెడి వెల్లుల్లిపాయలు, ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పొడి కూడా వేసేసి మిక్సీ పట్టేసుకోవాలి. అయితే నాకు మిక్సీ జార్ చాలలేదని గ్రైండర్లో వేసుకున్నాను. మీరు గ్రైండర్లో కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవచ్చు. ఈ విధంగా నలిగిపోయి అన్నీ కలిసిపోయాక ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి. అంతే, టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. అయితే ఒకేసారి పోపు పెట్టుకున్నా పర్వాలేదు, మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు పోపు పెట్టుకున్నా పర్వాలేదు. అయితే నేను పచ్చడి అంతటినీ కూడా ఒకేసారి పోపు పెట్టేస్తున్నాను. 1.5 కప్పు నువ్వుల నూనె తీసుకున్నాను. మీరు శనగల నూనె కూడా తీసుకోవచ్చు. ఇందులోనే 1/2 కప్పు పచ్చిశనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసేసి మంచిగా వేగనివ్వాలి. తర్వాత ఇంతకుముందు రెడీ చేసి పెట్టుకున్న టమాటా పచ్చడిని ఇందులో వేసేసి మొత్తం అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. పోపు వేగిన తర్వాత స్టవ్ ఆపేసి టమాటా పచ్చడిని అందులో వేసి పోపు అంతా కూడా పచ్చడికి బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి. పూర్తిగా చల్లారిన తర్వాత ప్లాస్టిక్ డబ్బాలో కానీ పింగాణీ జార్లో కానీ వేసుకొని ఉంచుకుంటే సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. అయితే మీకు ఇక్కడ నూనె అనేది ఎక్కువగా కనిపిస్తుంది కదా. కాసేపటికి నూనె అంతటినీ కూడా పీల్చేసుకుంటుంది. మనం వేసుకున్న నూనె కూడా కనిపించదు. ఇన్ కేస్ మీకు ఇంకా నూనె చాలలేదు అనిపిస్తే మరొక కప్పు వరకు నూనె అనేది వేసుకోవచ్చు. అంతేనండి, టమాటా పచ్చడి రెడీ అయిపోతుంది. సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది. మీకు ఈ టమాటా పచ్చడి రెసిపీ నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి.